అమ్మ ఉందా ఏదో తప్పే
డ్రింక్ బాటిల్ కదా బాటిల్ పెట్టచ్చు. కంట్లో పడుతుంది అలా స్ప్రే చేసి లైవ్ వచ్చేస్తున్నా నువ్వు అంటే ఇండియన్ కాలేజ్ నుంచి పక్కన ఇప్పుడు బాగా కనపడుతున్నాయి. మరణాత ప్రభునందు ప్రియులారా, దేవనామమున శుభములు ప్రకటించచ్చు. నేటి దినము ఆదివారము ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నా కనుక కార్యక్రమంలో ఏకీభవించిన వారు త్వరగా సిద్ధపడి దేవుని మందిర ఆవరణలో చేరి రావాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రారంభ ప్రార్థన ద్వారా కార్యక్రమం ప్రారంభించుకుందాం. వచ్చిన వారికి వివరించండి. ప్రారంభ ప్రార్థన. దేవుని స్థితిని ఆదర్శపడి తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియులను ఇప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకి కలుగునగాక. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనములు. సైన్యములకు అధిపతివి యెహోవా, నీవు పరిశుద్ధుడవు 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 అని సర్వలోకము నీ మహిమతో నిండినదని ప్రభువా నిత్యము వేవేల దూతల గడప చేత కొని ఆడబడుతున్న ఆరాధనకు యోగ్యుడైన మా ప్రభువా, నీకే మా నిండు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం ప్రభువా. నరులందరూ ప్రభువా సమీపింపరాని తేజస్సులో ప్రభు నిత్యము దివ్య లక్షణముల చేత వశించున్న మా దేవ, కొన్ని సూర్యుల తేజోమయులుగా ప్రకాశించుచున్న మా తండ్రి, నీకే మా వందనములు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ దాసులు మా తండ్రి గారు దైవచరులు దేవదాసయ్య గారు తెలియజేసిన రీతిగా
ఏ రోజు కన్నా ఈ రోజే మిన్న అనే రీతిని ప్రభా దయగల తండ్రి పరిశుద్ధ నాయన ఆదివారములు ప్రభా మరి యొక్క వారు తండ్రి పునరుత్థాన దినమందు నిన్ను ఆరాధించుటకు ప్రభా మమ్మల్ని సిద్ధపరుచుకుని విధానము వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి గత కాలం అంతయు 6 దినములు మా యొక్క వ్యక్తిగత పరిపాలనలో మేము ఉన్నప్పటికీ విశ్రాంతి దినములు ప్రభా పరిశుద్ధముగా నిన్ను స్తుతించుట కొరకే ఆరాధించుట కొరకే జ్ఞాపకం చేసుకున్నామని మీరు ఇచ్చిన మాటకు లోబడి విధేయులమై బద్ధులమై ప్రభా తండ్రి నీ సాగిలపడేందుకు ప్రభు ఎదుగు వచ్చి ఉండగా ఇశ్రాయేలును కనికరించిన తండ్రి వాగ్దాన భూమికి నడిపించిన ప్రభా అటువంటి నీ ఆత్మాడు గుజలు పెడలముగా మమ్మలను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకున్నామని మా స్తుతుల సింహాసనంపై ఆశీర్వాదాలు నుండి మీరే మహిమను పొందమని అడుగుతున్నాం. వచ్చిన బిడ్డలందరూ దీవించండి ప్రభా నీకు వందన. రావలసిన బిడ్డలు మీ ఆత్మ ప్రేరేపణ చేత నీ సన్నిధి మీరు తలపడి వచ్చినట్టు సహాయం చేయము. రాలేకపోవచ్చిన బిడ్డలను ప్రభా నీ కనికరము చేత జ్ఞాపకం చేసుకున్నాము. ఈ సమయంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం బట్టి నీకు మహిమ సంగమను చేయము కలుగు చేయము. సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావం మీకు చెల్లించుకుంటూ త్వరగా వచ్చిన యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. శోభాకర ఈశ్వర వందనం శోభాకర విశోక వందనం నా బాలభూమి సారు నాట్యవందనం నా బాలభూమి సారు నాట్యవందనం अनादि पुरुषों
క్రైస్తవ సంగమ గణ కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రైస్తవ సంగమ గణ కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. యేసు ప్రభువుని విరమములముగా తెలుసునా.
గిట్టుకు విడగొట్టెదవు తెలుసునా Guru Cheya
పొందునని తెలుసునా కీడులోని తెలుసునా తిరుగు విడగొట్టెదవు తెలుసునా. హల్లెలూయా. ఆపింది ఆపింది కదా స్లో వస్తుంది, త్వరగా వస్తుంది. అమ్మా దేవునికి స్తోత్రం. తర్వాత దాని తర్వాత యెహోవాని గానమని పాట అవుతుంది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమంతరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే పాడుచున్నాడని యెరూషలేము యెహోవాయే పాడుచున్నాడని యెరూషలేము పోగు
Hallelujah. యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయని ఆయన మహిమా పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు యెహోవాను గానము యుద్ధాశూరుడే యెహోవా నా బలము నా గానము యుద్ధాశూరుడే యెహోవా నా బలము నా గానము నా పిల్లలు నా దేవుడు ఆయన పేరు యెహోవా నా పిల్లలు నా దేవుడు ఆయన పేరు యెహోవా యెహోవాను గానము పరోరలముల శ్రీహరను తన చేతులాది కన్నులకు పరోరలముల శ్రీహరను తన చేతులాది కన్నులకు
పరిశుద్ధ మహనీయుడా అద్భుతమైన పూజ్యుడా దీవని వాడెవరు అద్భుతమైన పూజ్యుడా దీవని వాడెవరు ఆరాధన కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. మోకరించండి. తల్లి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో చెప్పండి. ఓ దేవా, తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మవు గాను ప్రత్యక్షమైన ఓ తండ్రి, ఈ ప్రత్యక్షత నిమిత్తమై ఇక నీక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము మాకు చేసినందుకు వందనములు. దూతలు మనలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించు ఉన్నప్పటికీ మా స్తుతులను కూడా కోరుకొనిచున్నాం కనుక ఇక అనేక స్తోత్రములు. నువ్వు కలుగు చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాం. ఆరాధన పొడిగిన నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడ జరుగు కార్యములన్నిటినీ దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకు జయము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకు ఇహ పరమోలాయందు ఇహ పరమోలాయందు శాశ్వత కాలము జయము. సర్వా చెప్పండి సంపూర్ణమైన సర్వలోక ప్రభువు కనుక సర్వలోక ప్రభువు కనుక నీ ఛాయమైన జయము. సర్వలోక సంపూర్ణమైన జయము. ప్రియులారా, ప్రభువునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధమైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వ ఆరాధనలో ప్రవేశింపక పూర్వము మొదటిగా మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనకు పాపము లేని వారమని చెప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతులని మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన నమ్మదగినగా చేయవారమవుదుము. ఆయన వాక్యము మనలో నుండు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడయ్యున్నాడు. ఆమేన్. ప్రియులారా, ప్రభువునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధుడైన దేవుని సన్నిధానంలోకి వచ్చి ఉన్నప్పుడు మొదటిగా ఇటు గొప్ప ధాన్యతను మనకు అనుగ్రహం చేసిన దేవాది దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మనకెంతో మేలైనది కనుక ఈ సమయంలో ప్రతి ఒక్కరూ వినయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ప్రభువును ఆరాధించుకున్నట్టుకు సిద్ధపడవలసిన వారు బయటగా ఎవరి మట్టుకు వారు గతించిన కాలములు తండ్రి మన జీవితంలో జరిగించిన మేలు ఉపకారములు తలంచుకుంటూ ప్రతి సమయము ప్రభువును స్తుతించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.
మీ ఆరోగ్య విషయములు, మీ ఆర్థిక విషయములు, మీ బిడ్డల విషయములు, ఈ భార్య విషయములు, నీ భర్త విషయములు, నీ తల్లిదండ్రుల విషయములు, నీ తోడబుట్టిన వారి విషయములు, నీ ఎరుగు పొరుగు వారి విషయములు, నీ ఆర్థిక పరమైన స్థితిగతులు, ఈ బిడ్డల విషయములు, వారి చదువుల విషయములు, నీ ఉద్యోగ విషయములు, నీ వ్యాపార విషయములు, నీ పని పాటలు, నీ ప్రయాణ మార్గములు, ఎన్నెన్నో ప్రభు చేసిన కార్యములు కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వినయపూర్వకంగా రెండు చేతులు జోడించి ఎవరు మట్టుకు వారు నోరు తెరిచి దేవానికి వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రములని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభువుని స్తుతించాలి. ఇది స్తుతించే సమయము, ఇది ఆరాధించే సమయము, మౌనముగా ఉండే సమయము కాదు, హృదయము తెరిచే సమయము కనుక దేవాని వంటి వారి వెలుపులు నీ సముడెవరు? పరిశుద్ధ మహనీయుడా, నీవే వెలుపుడు, కొరత కొనియాడదగిన వాడు ప్రభు, పూజింపదగిన వాడు నాయన. నీకే వందనాలు, నీకే స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి పాల్గొందుల దేవుడి వైపు చేతులెత్తి ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. గత కాలమంతా ప్రభువా నన్ను కాచిన దేవా నీకు వందనాలు నాయన, నన్ను కాపాడిన ప్రభువా నీకు స్తోత్రములు నాయన. నేను నన్ను మరిచినా నీవు నన్ను మరవలేదు ప్రభువా, నేను నిన్ను విడిచినా నీవు నన్ను విడిచిపెట్టలేదు నాయన. తండ్రి వలె నన్ను ప్రేమించావు నాయన, నన్ను లాలించావు, నన్ను ధైర్యపరిచావు, నన్ను బలపరిచావు నాయన. కనుక నీకే నా వందనాలు, నీకే నా స్తోత్రములు నాయన అని ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని చూస్తూ నువ్వు చేసిన ఉపకారములు ప్రేమించి రోడ్డు తెచ్చగలము నాయన. వేలాది నిధులంతా విస్తార తైలము నీకు ఇచ్చిన చాలునా, ఏడాది గొర్రె పిల్లలు నీకు బలియాములు ఇచ్చిన చాలునా, ఏమిచ్చి రోడ్డు తెచ్చగలము నాయన. సజీవ యాగముగా నమ్మని మీకు సమర్పణ చేసుకున్నట్టు తప్ప నీకేమివ్వగలము తండ్రి. వెలిగి నలిగిన హృదయము తప్ప నీకేమివ్వగలము నాయన. ఇది మా అర్పణ అంగీకరించడు నాయన, మా హృదయపూర్వక అర్పణ అంగీకరించడు నాయన, మా స్తుతులు అంగీకరించడు నాయన, మా ఆరాధన అంగీకరించడు నాయన. దేవా నీకు వందనాలు నాయన. నీ ఎదుట సాగిలపడి ఉన్నాము ప్రభా, నీ ఎదుట ప్రాణిని ఉన్నాము ప్రభా, నీ ఎదుట మోకరించి ఉన్నాము ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నాయన. దేవా దేవా యేసయ్యా నీకు వందనాలు. ప్రభువుని స్తుతించండి. ఆయన చేసిన ఉపకారం దేవుని మరొక దేవా గత కాలమందు నాకు ఆహారం ఇచ్చావు, నాకు దీక్షావు, అన్న వస్త్రాలను పేరును పోషించావు, ఆయన ఆటను బలపరిచావు, నా కుటుంబమును దీవించావు, నా వ్యాపారమును దీవించావు, నాకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వాదకరంగా ఉంచావు ఆయన. కనుక నీకు వందనాలు నాయన. దేవా నా ప్రయాణములకు తోడుగా ఉన్నావు, నా పాదములకు దీపముగా ఉన్నావు, నా ఆత్మకు ఆహారముగా నీవు ఉన్నావు. దేవా నీకు వందనాలు. ఈ వాక్యము చేత నడిపించావు నాయన. కనుక నీకు స్తోత్రములు తండ్రి. ఎవరి మట్టుకు వారు హృదయపూర్వకముగా ప్రభువును స్తుతించు ఆరాధించండి. ఈ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా ఆశ్రయము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము. నా స్తుతి గానముగా హల్లెలూయా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా
నారాధనకు నీవే యోగ్యుడవయ్యా. దేవానికి వందనాలు, ప్రభువానికి స్తోత్రములు నాయన. ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనకు పూజ్యుడు నీవు. ఎల్లప్పుడూ నేను స్తుతించుదుము నాయన. మా బ్రతుకు కాలమంతా నేను స్తుతించుదుము తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు. ఎన్నిక లేని బొమ్మలను ప్రభా, దుమ్ము వంటి వారము నాయన, ధూళి వంటి వారము నాయన, మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నావు దేవ. నన్ను జ్ఞాపకము చేసుకున్నందుకు వాడే పాటి వాడు నాయన. గడ్డి పువ్వు వంటి వాడు, నీటి మెడగ వంటి వాడు, ఆవిరి వంటి వాడు, అల్పుడు దేవ. అట్టి మమ్మల్ని మీరు జ్ఞాపకము చేసుకున్నారు. 51 వారిని స్తుతించే స్తుతి మాట మా నోట ఉంచారు గనుక మీకు స్తోత్రములు నాయన. విశ్రాంతి దినమందు ప్రభు, ఈ పునరుత్థాన దినమందు నీ సన్నిధిలో మమ్మల్ని మా కుటుంబాలను ఎదురు సాక్షాత్తుగా నిలబెట్టినందుకు వందనాలయ్యా అని ప్రతి ఒక్కరిలో తెలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
ప్రియులారా, ప్రభువునందు ప్రియులారా, గతకాలం ముందు తండ్రి మన విషయంలో చేసిన మీరు ఉపకారము తలంచుకుంటూ ప్రభువును స్తుతించొచ్చు అన్నవారు. అదే విధముగా గతకంలో చేసిన అపరాధములు తగ్గుదములు కూడా ఒప్పుకుని విడిచిపెట్టుట మనకి ఎంతో మేలైనది కనుక దేవాని పాపిని యేసయ్యాని పాపిని క్షమించుమని ఆయన పాదముల మీద పడి వేడుకొనుటకు ప్రయత్నం వచ్చాక అందరూ నాతో చెప్పండి, పరిశుద్ధుడు అయినా ఓ దేవా, మేము మా జన్మమును బట్టి నైజమును బట్టి పాపులమైన తలంపును బట్టి చూపును బట్టి పాపులమైన వీరుటను బట్టి మాటను బట్టి పాపులమైనాము, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైనాము. నీ కృపను పొందుటకు ఈ మయోగ్యులను ప్రార్థన చేసుకున్న ఒక్క క్షణము దేవాని మయోగ్యులము నాయన. మా చెడ్డ ప్రవర్తనను బట్టి, మా చెడ్డ క్రియలను బట్టి, మా చెడ్డ ఆలోచనను బట్టి, మా నడవడికను బట్టి దేవా నీవు పాపులమై ఉన్నావు నాయన. తండ్రి అని పిలుచుటకు సైతము అర్హత లేని వారమై ఉన్నాము తండ్రి. సుఖరవలేని తట్టు చూచుచున్నాము నాయన. పాపులమై ఉన్నాము ప్రభా. పాపుల కల్లా ప్రధాన పాపిని, ఘోర పాపిని నాయన నన్ను క్షమించమని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. పాపమును క్షమించగలిగే అధికారం కలిగిన దేవుడు మనకున్నారు. ఆయనకు మాత్రమే పాపం క్షమించే అధికారం కలదు. యేసుక్రీస్తు ప్రభువులు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని విమోచించున్నది కనుక ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటకును ఓ పాపి అది నలుగురు పాపంలో పోవాలన్నారు భక్తులు. దేవాది రక్తములు నన్ను కడుగునాయన. ఈ రక్తధారుల చేతులను శుద్ధీకరించునాయన. ఈ రక్తముతో నన్ను అభిషేకించునాయన. ప్రతి అణువణువుని రక్తధారులతో నన్ను కడుగునాయన. ఏ పాపము నాలో మిగిలి ఉండకుండా పాపము వల్ల వచ్చి జీతం మరణమై ఉండగా అతి మరణకరమైన పాపము నాలో ఉండకుండా ప్రభా నీ యొక్క రక్తము చేత నన్ను కడుగుము తండ్రి కొందనాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలి. పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము అందరూ పడాలి. నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. చూడిన రక్తమునా నీ పొందితి స్వస్థతను, చూడిన రక్తమునా నీ పొందితి స్వస్థతను, రానంటిని నీ గరికి మన్నించుము యేసు ప్రభు, రానంటిని నీ గరికి మన్నించుము యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము
యేసు ప్రభు నీ రక్తపు ధారలకి నన్ను కడుగుము యేసు ప్రభు. నాకు చెప్పిన దేవా నీకు వందనాలు. గతించిన కాలములో నేను చేసిన అనేకమైన అపరాధములను బట్టి నేను పాపని అయినాను ప్రభా. తండ్రి నేను పాపుని, దేవా నేను పాపుని, నన్ను క్షమించుము, నన్ను క్షమించుము, నన్ను క్షమించుము ఆయన. పాపము నాలో ఉండకుండగా నీ యొక్క రక్తము చేత నన్ను కడుగుము నాయన. పసి పాప బురద చేసుకొనగా తల్లి శుభ్రము చేసి చంకనెత్తుకున్నట్లుగా ప్రభా నన్ను యొక్క రక్తము చేత శుద్ధి చేసి నన్ను ఎత్తుకోనైనా, నన్ను హత్తుకోనైనా నీకు వందనాలు. ప్రియ కుమారుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, తన పరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరూ అన్ని పాపములు క్షమించుచూ ఉన్నాడు. ఆయన శిక్షించుటకు ఇష్టపడడు, మన పాపములను జ్ఞాపకం చేసుకున్నాడు. అటు గొప్ప తండ్రిని మనం నిత్యము స్తుతించుకుందాము. నాతో చెప్పడం, ఓ తండ్రి నీ పరిశుద్ధుడు అయినందున పాపులమైన మమ్ములను ఆశ్రయించుకోవాల్సింది కానీ అట్లు చేరదీసి క్షమించచ్చు కనుక ఇక అనేక వందనములు సమర్పణ చేయించున్నాము. ఆమేన్. తండ్రి మన పాపములు క్షమించారని విశ్వాసం కలిగిన వారమై అందరూ లేచి నిలబడదాం. దేవుని వాక్యములు చదువుకుందాం. కొడుకులపై తండ్రి పడు విధముగా భక్తి పరులా, కొడుకులపై తండ్రి జాలి. పడు విధముగా భక్తి పరులా, ఎడల జాలి పడును దేవుడు. తన భక్తి పరులా ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. పడమటికి తూర్పెంతో ఎడము, పాపములకు మనకు నంత. పడమటికి తూర్పెంతో ఎడము, పాపములకు మనకు నంత. ఎడము కలుగా చేసి ఉన్నాడు మన పాపములను, ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవుని వాక్యమును గౌరవపరిచిన వ్యక్తము సంఘము లేచి నిలిచి ఉండగా తండ్రిని దేవుని తలంచుకొనుచు పాత నిబంధన గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 146వ అధ్యాయము, కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 7-8 వచనములను చదువుకున్నా. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా కృంగి వారి కన్నులు తెరవ చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఆమేన్. అత్యధిక ప్రేమ స్వరూపి యైనదిక శాంతపరుడు. అత్యధిక ప్రేమ స్వరూపి యైనదిక శాంతపరుడు. నిత్యము వ్యాజ్య
చేయాడు ఆ కృపోన్నతుడు నీపై ఎప్పుడు కోపమొచ్చాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును తలంచుకొనుచు సువార్తల పాఠముల నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనములు చదువుకుందాం. ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలో ఉన్నట్లు ఆజ్ఞాపించమని. అందుకు ఆ మనుష్యుడు, రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. దేవతను ప్రతిపాదన జీవించును. పరమదేవా నిబంధనాజ్ఞ భక్తితో గైకొను జనులకు. పరమదేవా నిబంధనాజ్ఞ భక్తితో గైకొను జనులకు. నిరతమును కృపా నిరతమును కృపా నిలచియుండును. యెహోవా నీతి తరముల పిల్లలకు చూడును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు పత్రికల పాఠముల నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనములు చదువుకుందాం. దేని కృపా మహేశ్వరమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగింది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన ఆ కృపను మన ఎడల విస్తరింపచేస్తును. తండ్రి తన పరిశుభ్రతను దీవించును గాక. ఆమేన్. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో చెప్పండి. త్రియక దేవుడైన తండ్రి, భూమి ఆకాశముల కంటే వెండి బంగారం కంటే గొప్ప దానములు ఈ వాక్య గ్రంథములు మాకు దయచేసిన కాబట్టి మీకు అనేకమైన వందనములు. మీరు మాతో స్వయముగా మాట్లాడవలసిన మాటలని ఈ పుస్తకములో ఇమిడ్చిన కనుక మీకు అనేకమైన వందనములు సమర్పణ చేయించున్నాము. ఆమె మన విశ్వాసం అనుకుందాం. వాస్తుల విశ్వాస ప్రమాణం చూపిస్తాం. దేవుడు ఆది నమ్మచున్నాను. ఆయన ప్రేమ, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాప్తి ఈ మొదలైన శుభలక్షణాలతో నిత్యము మహాదేవమైన నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు మనుషుడిగా దేవుడిగాను సంచరించు దివ్యబోధల మూలముగా అద్భుతముగా మూలముగా నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తమ శిలువలపై వేసుకొని
మరణమోట మూలముగా ఆయన ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగా తన నిజ స్థితిని ప్రేమను వెల్లడించినని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై జ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని ఆయన రెండవ మారు సంగమును పడిపోవుటకు మెగాశీనుడై వచ్చినది మిగిలిన వారికి ఏడేళ్ల శ్రమ కలుగునని తర్వాత అంత్యక్రీస్తునకును యుద్ధంలో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త మార్గంలో వేయబడినని పాతాళంలో 10 ఏళ్ళు బతికబడినని ఆ తర్వాత ప్రభు భూమి మీద 10 ఏళ్ళ పరిపాలన చేయనని తర్వాత ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చునని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు సాతానుని విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి పేర్లు గల సైన్యము ఏర్పరచుకుని అతడు దేవునితో యుద్ధం చేసి ఓడిపోనని క్రీస్తు ప్రభు అతన్ని నరకములో పడవేనని నమ్ముచున్నాను. అది తర్వాత ఆయన అందరకు తీర్పు విధించాలని అవిశ్వాసములు నరకంలోనికి పంపివేయనని నమ్ముచున్నాను. కనుక భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సమూహంగా ఉండటం వలన భూమి పరలోకంలో ఒక భాగముని క్రీస్తు ప్రభు పరలోకంలో భూలోకంలో ఉండనని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారుతోనూ ఏకదేవుడిగా పరిశీలించినాడు. ఈయన ఆయాసంలోనే దైవగ్రంథము మాటలోనికి వచ్చినదని ఈయన వెలుగుపును బట్టి ఆ గ్రంథము అర్థమవునని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తమ అమూల్యమైన రక్తం వలన గడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసకి అందించునని నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానంగా ఆరాధన మందులకు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధ సహవాసం పునరుద్ధరణ నిత్యజీవము గలవని నమ్ముచున్నాను. నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, ముందుని పాదరవిందాము
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యమును చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. చాలండి. చిన్న ప్రార్థన త్వరగా వచ్చి ప్రార్థనలో పిలిపించండి. దేవా, మాకు అవసరమైన ఆత్మీయ ఆహారమును వర్తమానమును మాకు దయచేయి తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా దేవా నీటి దినముకై మాకు కావలసిన ఆహారమును బలమును ఆత్మలకు అవసరమైన పోషణ మాకు అనుగ్రహించినట్లు వర్తమానము మాకు సమృద్ధిగా దయచేయండి అని ఎవరు పట్టుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన మహాపరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభా, నీకు వందనాలు. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా ఆరాధన క్రమమంతటి ద్వారా ప్రభా మీ నామమును మహిమపరిచిన వారు విన్నాం. దేవ, మా స్తుతులను అంగీకారముగా ఉన్నవారిని కూర్చొని స్తుతి చెల్లిస్తున్నాం. ఈ సమయంలో శ్రేష్టమైన సమయంలో ప్రభా నీ విలువైన వాక్యమును ధ్యానించడం మేము సిద్ధపడుచుండగా తండ్రి, నిలబడిన నన్ను మరుగు చేసి నీ ఆత్మ చేత బలపరచుము. నీ బిడ్డలకును నాకును మాకును అవసరమైన ఆత్మీయ వర్తమానము అందించి నీ స్వరమును సూటిగా వినగలిగించి మాకు అనుగ్రహింపచేసి నీ వాక్యమని భాగము చేత మా హృదయములను సంధించి పాడైపోయిన మా పునాదులు తిరిగి నిర్మించుకోగలిగినట్లుగా మా ఆత్మీయ జీవితంలో తిరిగి బలపరుచుకున్నట్లుగా ప్రభా మాకు కావలసినటువంటి వర్తమానం అందించి మమ్మల్ని ధైర్యపరచు బలపరచుమని ఈ రాకడకు సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తల్లిన దేవుని అందరినీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారి అందరినీ కృపయు సమాధానం ప్రభువులందరికీ మెండుగా అనుగ్రహింపచేయును గాక. ఆమేన్. అందరికీ మరణాత. మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 11వ వచనములో
జాగ్రత్తగా పరిశీలన చేయగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఇక్కడ చూడగలుగు వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చెప్పుచు ఉన్న మాట ఏమిటంటే, నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. దేవునికి స్తోత్రం. గమనించినట్లయితే ప్రభువునందు ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకములకు పంపించినటువంటి కారణమును తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారి సమయంలో ఈ లోకములకు ఎందుకు వచ్చారు అని మనం ఆలోచన చేస్తే, ప్రభు చెప్పుచున్నటువంటి సంగతి ఏమిటంటే, ప్రభు చెప్పుచున్న మాట, నేను పాపులను పిలవచ్చితినే గాని నీతిమంతులను పిలువ రాలేదు. ఒక సమయంలో సీమోను అనేటువంటి ఒక యూదుడు ప్రభువును తన ఇంట భోజనము కొరకై ఆహ్వానించిన వారై ఉన్నారట. ఆ పరిస్థితుల్లో, ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు తన శిష్యులతో కూడా ఆ సీమోను అనేటువంటి వారి ఇంటి వద్దకు వెళ్ళినప్పుడు, అతని ఇంటి వెలుపట బయట మరి సమరయులు అనబడేటువంటి కొందరు ఆ యొక్క వీధిలో కూర్చుండి, ఆ కింద కూర్చుండిట ప్రభు చూచిన వారై ఉన్నారు. అయితే ప్రభు వచ్చింది సీమోను అనబడేటువంటి వారి ఇంటి వద్దకు, కానీ ఆయన ఆ ఇంటిలోనికి ప్రవేశించక ఎక్కడికి వెళ్ళారట? ఆ బయట, ఆ వెలుపట, ఆ వీధిలో నేల మీద కూర్చుండినటువంటి ఆ సమరయుల మధ్యకు వెళ్ళి వారి మధ్య ప్రభు కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అమ్మా, ఆ యొక్క జనుల మధ్య ప్రభు కూర్చున్నప్పుడు ఆ యొక్క పిలిచినటువంటి సీమోను అంటున్నాడట, ఈయనను నా ఇంటికి పిలిస్తే నావాడు కదా, మావాడు కదా అనుకుని నేను పిలిచాను. అయితే ఈయన ఎక్కడ కూర్చున్నాడు? సుంకరుల మధ్య, పాపుల మధ్య కూర్చున్నాడు. సమరయులు అంటే ఎవరు ఇక్కడ? అమ్మా, సుంకరులు అనగా వీళ్ళు ప్రత్యేకమైన జాతి ఏమీ కాదు, కానీ ఎవరైతే మోషే ధర్మశాస్త్రములకు విరుద్ధంగా జీవిస్తారో, ఎవరైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటారో, లోబడకుండా ఉంటారో, ఎవరైతే జ్ఞానులు పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో ఆ మత బోధకులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో, అట్టి వారిని ఏం చేసేవారంటే ఊరికి వెలివేసి దూరంగా ఉంచేవారు. అమ్మ, మన తరములో, మన కాలంలో కొంతమందిని ఏం చేసేవారంటే, ప్రత్యేకముగా పుట్టుకొచ్చిన జాతినేం కాదు, ఊరికి ఎవరైతే ఎదురు తిరిగి ఇది నేనెందుకు చేయాలి, ఇది నేనే ఎందుకు చేయాలి, మీరు అక్కడ కూర్చోవడం ఏంటి, నేను ఇక్కడ కూర్చోవడం ఏంటి అని ఎవరైతే తిరగబడ్డారో, తిరగబడిన వారిని అంటరాని వారు అన్నారు, వెలివేసి దూరంగా పెట్టారు. వారితో ఎవరు మాట్లాడకూడదు అన్నారు. వాళ్ళందరూ ఊరి చివరున్నారు. అలాగున్న ఆ కాలంలో మోషే ధర్మశాస్త్రానికి ఎవరైతే వ్యతిరేకంగా జీవించేవారు, మోషే ధర్మశాస్త్రంలో మాటలు ఏమిటి? 10 ఆజ్ఞల సారం అనుసరించాలి, దొంగతనం చేయకూడదని కొంతమంది దొంగతనం చేసేవారు. అలా దొంగతనం చేసి పట్టుబడిన వారు ఏం చేసేవారంటే, వీడు ఇక్కడ మారడు, వీటిని దూరంగా పెట్టాలి, వీడు మనతో సమాజంలో ఉంచుకోకూడదు, వ్యభిచారం చేయకూడదు. కానీ ఆమె వ్యభిచారం చేస్తూ పట్టబడింది, ఆమె ఏం చేయాలి? దూరంగా పెట్టండి. వాళ్ళు మనకు లోపడటం లేదు, వాళ్ళు దాన్ని వృత్తిగా ఇచ్చుకుని దాన్ని పోషణగా మలుచుకుని బతుకుతా ఉన్నారు. గమనించండి, ప్రభువునందుకు మానవుడు ఎందుకు దొంగగాను, ఎందుకు వ్యభిచారిగాను, ఎందుకు చెడ్డగానిగా మారిపోతాడంటే, అమ్మా, కేవలం భక్తి విషయంలోనే పడిపోతాడు మానవుడు. కోటి విద్యలు దేనికోసమట? ఆ యొక్క ఆ 4 పట్టెడు ముద్దల కోసం మానవుడు ఎంతటి నీచమైన క్రియలు చేయడానికి ఏమైపోతాడు? దిగజారిపోతాడు. గమనించినట్లయితే ఆ కాలంలో వారికి కలిగినటువంటి ఆపదను బట్టి కానివచ్చు, అవస్థను బట్టి కానివచ్చు, ఇబ్బందులు బట్టి కానివచ్చు, వారు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. వారు తమను తాము పోషించుకోవడానికి, తమను తాము బ్రతికించుకోవడానికి, తమను నమ్ముకునేటువంటి ఇతరులను పోషించడానికి వారు ఆ తప్పుడు మార్గాన్ని వారు ఎంచుకున్నారు. దొంగతనం చేయడం తప్పని అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరి మనసు గద్దిస్తుంది. కానీ అయినా వాడు దొంగతనం చేస్తా ఉన్నాడంటే వారికి ఏమి లేదు, వేరే ఆధారం వాడికి కనపడటం లేదేమో బహుశా, వారికి వేరే దారి కనపడడం లేదేమో బహుశా, అందుకని ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. అయితే వాడిని ఏం చేయాలి మనం? మరి నాయన ఇది ఒక్కటే మార్గం కాదు, బ్రతకడానికి, సంపాదించుకోవడానికి, అమ్మా నువ్వు బ్రతుకు తెరువు చూసుకోవడానికి ఇది ఒకటే మార్గం కాదు కదా, ఇంకా అనేకమైన మార్గాలు ఉన్నాయి. నువ్వు కన్ను తెరువు,
విధానాన్ని చూడు. థింక్ బ్రాడ్ అంటారంటే ఆలోచనలో కూడా రకాలు ఉంటాయి. మామూలుగా ఆలోచించే విధానం ఒకటి ఉంటుంది, బ్రాడ్ మైండ్తో ఆలోచించే మైండ్ ఒకటి ఉంటుంది, నేరో మైండ్ అంటారంటే అది చాలా ఇరుకుగా ఉంటుంది. కొంతమందికి మనం ఎంత చెప్పినా వాళ్ళు ఇరుకులు ఆలోచించిన వారిగానే ఉంటారు, వాళ్ళు చాలా చిన్నగా ఆలోచిస్తారు, మనం ఎంత చెప్పినా వారికి అపార్థమే అవుతూ ఉంటుంది. అలాంటి వారి నేరో మైండ్ అంటారు. కొంతమంది చాలా బ్రాడ్ మైండ్గా ఉంటారు, వాళ్ళు తిట్టినా కూడా మావాడే కదా అని అర్థం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఎప్పుడైతే మన తెలివిని విశాలపరిచి మనము మన జ్ఞానాన్ని విశదీకరించి మనం ఆలోచన చేస్తామో మనకి ఏ సమస్య పెద్ద సమస్యగా అనిపించదు. అనేకమైన మార్గాలు మనకు కనబడతాయి. నువ్వు కూర్చొని చూస్తే కొన్ని కనబడతాయి, నిలబడి చూస్తే కొన్ని కనబడతాయి, ఏదైనా ఎత్తైన ప్రాంతానికి వెళ్ళి చూస్తే చాలా కనబడతాయి. అలాగే కదా. కనుక ఈ రోజున మనం ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి సుంకరు, ఇక్కడ సమరయులు ఎవరైతే ఉన్నారో ఈ సమరయులు ఎలాంటి వారంటే నేరో మైండెడ్ గా ఉన్నారు. వీరికి జ్ఞానము చాలా తక్కువగా ఉంది, సంకుచితముగా ఉంది. వీరంత జ్ఞానులే కాదు, వీరికంత జ్ఞానము లేదు, వీరికి దైవ జ్ఞానము తెలియదు, వీరికి మార్గము తెలియదు. అయితే అలాగని వీళ్ళు కేవలం పాపం చేయడానికే నిర్ణయించబడినటువంటి వారు కాదు. దేవుడు మానవుని పాపం చేయడానికి నిర్ణయించలేదు. దేవుడు మానవుని ఎందుకు సృష్టించాడు అంటే తనకు మహిమ తెచ్చుకోవడానికి దేవుడు మానవుని కలుగ చేశాడు తప్ప మానవుడు పాపం చేయాలి, వాడిని ఇలా చేయాలి, వాడిని నరకంలో వేయాలి, వాడిని ఇలా తీర్పు తీర్చాలనే ఉద్దేశం ప్రణాళికతో దేవుడు మానవుడిని తయారు చేయలేదు. ప్రతి ఒక్కరు దేవునికి కావాలి, ప్రతి ఒక్కరు దేవుని పిల్లలే అయి ఉన్నారు. అందుకని అంటున్నాడు దేవుడు ఏ ఒక్క పాపిని సృష్టించుకోవడం నాకు ఇష్టం లేదు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు దేవుడు. నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు దేవుడు. ఎందుకంటే నీ పొరుగువాడు ఎవడు? వాడు నా బిడ్డే. వాడు అన్యుడు అనుకుంటున్నావు, లేదా ఇంకో మతంలో ఉన్నాడు అనుకుంటున్నావు, ఇంకో ఆచరణ ఆచరిస్తా ఉన్నాడు, లేదా ఇంకో వృత్తిలో ఉన్నాడు, వాడు మావాడు కాదనుకుంటున్నాడు. కానీ కాదు, వాడు వీడు అందరూ నా వాళ్ళే అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్లలమైన మనము, దేవునికి పుట్టినటువంటి పిల్లలుగా ఉన్నట్టు మనము, దేవుని చేత కలుగు చేయబడినటువంటి మనము దేవుని మహిమార్థంగా జీవించాలి. కానీ ఈ లోకంలో చాలా మంది అనుకుంటా ఉన్నారు ఏంటంటే ఉదయం లేచిన మొదలుకొని పరుగులు పెడతా ఉంటారు. ఈరోజు ఈ పని చేయాలి, ఈరోజు ఈ పక్కకి వెళ్ళాలి, ఈరోజు ఈ పనిలో వెళ్ళాలి, ఈరోజు ఈ ఉద్యోగం చేయాలి, లేదా ఈ వ్యాపారం చేయాలి, వీళ్ళ కలవాలి, ఇది చేయాలి, అది కొనాలి, ఇది సంపాదించాలి, ఇది తినాలి, ఇది తాగాలి, ఇది కట్టుకోవాలి. ఇలాంటి తర్జన భర్జన మీద రోజులు గడిచిపోతా ఉన్నాయి మానవునికి. గమనించండి, ప్రభువునందు దేవుడు మానవుని కలుగు చేసింది నీవు సంపాదించుకుని నువ్వు తిని తాగడానికి, సమయాన్ని వ్యర్థం చేయడానికి కాదు. దేవుడు ఎందుకు మానవుని కలుగు చేశాడంటే దేవునికి మహిమ తెచ్చుకోవడానికి, ఆయన మహిమాత్రం కలుగు చేశాడు దేవుడు. అయితే నువ్వేం చేయాలి? ఇక్కడ సత్యమేంటో గ్రహించాలి, ఉపయోగకరమైనది ఏదో అది చేయాలి. సమస్తమును యోచించి మేలైనది మనం ఏం చేయాలట? చేయవలసిన వారు అన్ని చూడాలి, మేలేం చేపట్టాలి. గమనించిన ప్రభువునందు జ్ఞాని అయిన సొలొమోను అంటా ఉన్నాడు, దావీదు కుమారులు దేవ జ్ఞానులు పొందినటువంటి ప్రసంగి చెప్పుచున్న మాటలు ఏంటంటే ఈ సూర్యుని కింద జరుగుదంతా వ్యర్థము రాసినట్టు జ్ఞాని. ఎప్పుడు సూర్యుడు దక్షిణ దిక్కును అస్తమిస్తాడు, తూర్పు దిక్కును ఉదయిస్తాడు, గాలి దక్షిణ దిక్కులు ప్రారంభమై తూర్పుకు వెళ్తుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇలా తిరిగి వస్తుంది, గాలి ఇలా తిరిగి వస్తుందట. సూర్యుడు ఇలా వేస్తాడు, ఇలా ముగిస్తాడట. మానవులు తరాలు గడుస్తూ ఉంటాయి, ఒక తరం వస్తుంది, వాడు ముసలుడు అయిపోతారు, మళ్ళీ పిల్లలు పుడతారు, మళ్ళీ వాడు ముసలుడు అయిపోతారు, ఇలా తరాలు గడుస్తూనే ఉంటాయి. లోకములు ఇదంతా సహజమే. లోకములు ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కొత్తదేవి కాదు, అంతకుముందు జరిగింది. మరి ఇలా ఇప్పుడు జరగలేదు అంటానికి లేదు, గతంలో ఒకసారి ఇప్పుడు జరిగిందే. నువ్వు ఎప్పుడు తినంది కాదు, గతంలో ఇంకోటి తినిందే. నువ్వు ఎప్పుడు కట్టంది కాదు, ఇంకోటి కట్టిందే. నువ్వు ఎప్పుడు చూడండి కాదు, అలాగే అనేక చూసిందే. మనం అనుకుంటున్నాం ఇది వింతగా ఉంది, ఇది కొత్తగా ఉంది. అది ఏది వింత కాదు, ఏది కొత్త కాదు, ఇదంతా వ్యర్థమే అంటా ఉంటాడు ప్రశ్న. గమనించాలి, మనం అనుకుంటున్నాం ఈ ఉద్యోగం చేయాలి, ఈ వ్యాపారం చేయాలి, ఇంత డబ్బు సంపాదించాలి, ఇలాంటి ఇల్లు కట్టాలి, ఇలాంటి వాహనాలు కొనుక్కోవాలి, ఇలాంటి జీవితాలు మనం అనుభవించాలని చెప్పి అనేకమైన ఆలోచనల చేత ఆ ఆలోచనలు కాబట్టి పరుగులు పెడుతూ మానసికంగా కృంగిపోతా ఉన్నాం, నలిగిపోతా ఉన్నాం, అనారోగ్యాలతో నీరసించిపోతా ఉన్నాం. గమనించండి, ఎప్పుడు కూడా బ్రతకడం కష్టం కాదు, జీవించడం పెద్ద కష్టం కాదు. అమ్మా, ఒక కుటుంబం పోషించబడడానికి మహా అయితే ఎంత అవసరం అవుతుంది అమ్మా? అది ఖర్చు ఏమీ కాదు. కానీ మనం ఎందుకు ఇంత వేదంలో ఉంటున్నాం, ఎందుకు ఇంత కష్టంలో ఉంటున్నాం, ఎందుకు మన జీవితం దుర్భరంగా నడుస్తూ ఉంది,
సంతోషంగా ఎందుకు మనం ఉండలేకపోతున్నాం అంటే కారణం ఇతరులతో ఎప్పుడైతే మనం పోల్చుకుంటామో ఏంటంట, ఇతరులతో ఎప్పుడైతే మనం పోల్చుకుంటామో వాళ్ళకి ఇల్లు ఉంది, మనకి పింక్ ఇల్లు ఉంది, వాళ్ళకి డాబా ఉంది, మనకి తాటాకి ఇల్లు ఉంది అని ఎప్పుడైతే పోలిక వస్తుందో మనకు రోజులు ఎలా నడవంటే సంతోషంగా నడవు, తినే ముద్ద సహించదు, నడిచే నడకలో తృప్తి ఉండదు, అనుభవించే దాంట్లో తృప్తి ఉండదు. కనుక ఎప్పుడైతే మనం పోల్చుకుంటామో మన జీవితం కఠినంగా కష్టంగా సాగుతుంది. అతను మీకు ఒకసారి ఉపమానం చెప్పాను. ఒక వ్యక్తి దేవుని నమ్మినటువంటి వ్యక్తి, వాక్యం జరిగినటువంటి వ్యక్తి దేవుని కోసం నీతిగా యథార్థంగా జీవించాలని చెప్పి దేవుని కోసం ఒక తీర్మానం తీసుకుని దేవుని విషయంలో నీతిగా జీవిస్తున్నటువంటి క్రమంలో అతడు చాలా కోల్పోయాడట. దేవుడు ఏం చెప్పాడు? అబద్ధం ఆడొద్దు అన్నాడు. కాబట్టి నేను అబద్ధం ఆడంటే ఇతడు అబద్ధం ఆడకపోవడం బట్టి అనేకులకి అతను ఏమైపోయాడట? దూరం అయిపోయాడు. ఒక సంస్థలో 10 మంది పని చేస్తున్నాడు అనుకోండి, ఆ 10 మంది ఒక మాట మీద ఉంటే అబ్బాయి నేను మీ మాటతో ఉండను, మీరు చేసే తప్పు అని వ్యతిరేకించారనుకోండి, 9 మంది ఒకటవుతారు, మమ్మల్ని ఒక్కళ్ళని పక్కన పెడతారు. అంతేనా? అలా మిమ్మల్ని నీతిగా బ్రతకడం ద్వారా అనేకులకు దూరం అయిపోతాం, అనేక సంతోషానికి దూరం అవుతాం, అనేక కార్యాలకు దూరంగా ఉండవలసి వస్తుంది. అన్నైనా భరించాడంట ఆ వ్యక్తి. దేవుని కోసం అన్నింటినీ పక్కన పెట్టాడు. నాకు మనుషులు ముఖ్యంగా దేవుడు ముఖ్యం అనుకున్నాడట, నీతిగా ఉండాలనుకున్నాడు, యథార్థంగా ఉండాలనుకున్నాడట. ఆ క్రమంలో అతను ఉద్యోగం పోయింది, అతను ఇల్లు పోయింది, తన కులంతో పోగొట్టుకున్నాడట. చివరాఖరికి కాళ్ళకు చెప్పులు కూడా లేనటువంటి పరిస్థితికి వచ్చేసాడట. ఆ పరిస్థితుల్లో ఒక రోజున దేవుని మందిరానికి వెళ్ళి ఆ ఎండలో ఆ కాళ్ళు ఒట్టి కాళ్ళతో నడుచుకుంటూ ఎండలో నడుచుకుంటూ మందిరానికి వెళ్ళి ఆ ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. మోకరించి ఆ పులిపిడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. నాయనా, నీ కోసం నీతిగా బ్రతకాలి, నీ కోసం యథార్థంగా జీవించాలని నేను ఉంటే నాకు మిగిలింది ఏంటో చూసావా? నా ఉద్యోగం పోయింది, నాకు తినడానికి లేదు, ఉండడానికి లేదు, సమస్తాన్ని కోల్పోయాను, నాకు మిగిలింది ఏమీ లేదు, చివరాఖరికి నా కాళ్ళకు చెప్పులు కూడా లేవు, ఎండలో కాళ్ళు కాల్చుకుంటూ కాలిపోతున్న కాళ్ళతో వచ్చాను, ఇది నా పరిస్థితి నాయన అని చెప్పి దేవుడికి ప్రార్థన చేసుకుని ఎంతో వ్యాధులు పడి ఆమె నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికి ప్రక్కన ఇంకొక ఆయన ప్రార్థన చేసుకుంటాడట. ఆ ఇంకో ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే ఆయనకి 2 కాళ్ళు లేవట. 2 కాళ్ళు లేనట్టు ఒక ఆవిట ఆయన ప్రార్థన చేసుకుంటాడు పక్కన. ఈయన కళ్ళు తెరిచి ఆమె పక్క తిరిగి చూడగానే ఆ 2 కాళ్ళు నేను ఒకటే కనపడుతున్నాడట. అతను చూడగానే దేవుడు మాట్లాడాడు. అంటే దేవుడు మాట్లాడాడు అందరూ. దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుడు స్వయంగా వచ్చి నీ ముందు నుంచి నిలబడవు. దేవుడిని ముందు అంగీకరించు దైవం అనుకుంటాను. కానీ దేవుడు ఎలా మాట్లాడతాడంటే సందర్భాలు చూపించితో మాట్లాడతాడు, వాక్యం చూపించితో మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడతాడు దేవుడు. ఇక్కడ వెంటనే ఆ యొక్క అవిటి వారిని చూడగానే అతను 2 కాళ్ళు లేకపోవడం చూసి ఒకసారిగా అతనికి అర్థమైపోయింది. దేవుని మాట అతనికి బోధపడింది. వెంటనే దేవుడికి తిరిగి, నాయన కనీసం నాకు ఈ 2 కాళ్ళనే ఉన్నాయి, అతనికి ఆ 2 కాళ్ళు లేవు, నాకు చెప్పులు లేవని బాధపడతాను, కనీసం కాళ్ళు ఉన్నాయి, వీటిని బట్టి సంతోషించాలి కదా, అతనికి 2 కాళ్ళు లేవు, అతని కంటే నేను శ్రేష్ఠుడే కదా అని చెప్పి ఎప్పుడైతే అతను చూశాడో ఇతను ఏమనుకున్నాడు? నేను చాలా శ్రేష్ఠుడను ధన్యుడను అనుకుని భావించి దేవునికి ఏం చేశాడట? స్తుతి చెల్లించాడు. అంతకుముందు ఏం చేశాడు? ఇతనికి చెప్పులే లేవు, షూస్ వేసుకున్న వాళ్ళని చూసి అసూయపడ్డాడు, కార్లలో తిరిగేవాళ్ళని చూసి బాధపడ్డాడు. కానీ నీకంటే దరిద్రులు చాలా మంది ఉన్నారు, నీవు చాలా శ్రేష్ఠుడే, మనకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవించే వాళ్ళు చాలా మంది ఉన్నారా లేదా? ఉన్నారా? ఒకసారి ఆ బ్రిడ్జి డౌన్కి వెళ్ళి చూడండి, ఆ బ్రిడ్జి కింద చూడండి. ఇప్పుడు మీకు తెలుసా, ఆ పుష్కరాల రేవు దగ్గర చాలా మంది అన్నదానాలు చేస్తూ ఉంటారు. ఆ అన్నదానం చేసినప్పుడు క్యూలో చాలా మంది ఉంటారు. ఎంతమంది ఉన్నారా? నిరాశ్రయులు, ఇల్లు వాకులు లేని వాళ్ళు, అడుక్కునే వాళ్ళు, భిక్షాటం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారా మన రాజమండ్రిలో అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మన కలెక్టర్ గారు ఒక రూల్ పెట్టారు. ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే కనుక ఆర్ఎన్సీకి వచ్చి మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అనుమతి తీసుకోవాలట. అనుమతి తీసుకోకుండా అన్నదానం చేయకూడదు. ఎందుకంటే ఇష్టాసారాన్ని అన్నదానం చేస్తున్నారు, ఎక్కడ అక్కడ పీట్లు పాడేస్తున్నారు, అన్ని చిరాకు చేసేస్తారని చెప్పి అనుమతులు తీసుకోమని చెప్పారు. ఇప్పుడు పెట్టేవాడు కూడా పెట్టలేదు. ఎందుకని? ఈ అనుమతులు అంటే ఎక్కడ పడతాం అమ్మ? ఆడ చుట్టూ తిరిగి అనుమతులు తెచ్చుకునేట్టు పెట్టేలకు పెట్టాలంటే అంత కష్టమవుతుంది కాబట్టి పెట్టేవాళ్ళు కూడా పెట్టారు. గమనించండి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ భిక్షాటన చేసేవాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ అన్నం పొట్లాల కోసం వాళ్ళు పరిగెట్టినప్పుడు వాళ్ళు పరుగులు చూడాలి, వర్షం వచ్చినప్పుడు వాళ్ళు తలదాచుకుంటానికి అవకాశం లేక వాళ్ళు పడే బాధలు చూడాలి, వస్త్రాలు ఉండవు, చలిగాలికి వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు. ఆ యొక్క బ్రిడ్జి డౌన్లో నిరాశ్రయులుగా బ్రిడ్జి కింద ఆ మట్టిలో ఆ వర్షానికి బురదలో కూర్చుంటూ ఉంటారు.
గమనించిన ప్రభుత్వం ఇప్పుడు అలా కూడా ఉండవట్లేదు కొంతమందిని. కానీ ఇప్పుడు కొంతమంది ఎక్కడ ఉన్నారు తెలుసా? బ్రిడ్జి మీద ఉంటున్నారు. ఎక్కడ? బ్రిడ్జి మీద ఉంటున్నారు. అంటే కింద ఎక్కడైతే పోలీసులు హైవే ప్యాట్రోలింగ్ కూడా చూసి వాళ్ళని అక్కడ లేపేస్తారు, వెళ్ళిపోండి అనడం వల్ల ఇక్కడ అక్కడ ఉండట్లేదు. వాళ్ళు బ్రిడ్జి మీద అయితే ఎవరో రారని చెప్పి బ్రిడ్జి మీద ఉంటున్నారు. పోలీసులు బ్రిడ్జి మీదకి ఎక్కి అక్కడ చూడరు. బ్రిడ్జి మీద ఎవరు పడుకుంటున్నారా లేదా అనుకుంటే అక్కడ ఎవరు ఉండరు. అక్కడ నిలబడి ఉండడానికి ఏముంటుంది? ఏమైనా నీడ ఉంటుందా? వర్షం వచ్చినా ఎండ వచ్చినా నిలబడడానికి ఉండదు కదా. కానీ అందుకని అక్కడికి ఎవరు రావాలనుకుని అక్కడ రాత్రులు చాలా మంది అక్కడ పడుకుంటూ ఉన్నారు. ఈ మోసే 40 దినాలు మీకు రాత్రులు వస్తా ఉన్నారు. రాత్రి నుంచి 10:30-11 అయిపోతుంది. ఆ టయాన్ని వెళ్ళి చూస్తుంటే బ్రిడ్జి మీద చలిగాలి పడుకుంటున్నారు. ఇక్కడ పడుకుంటున్నారు. ఇది మంచి జనాలు అనుకుంటున్నారు. గమనించి ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, మనం ఎప్పుడైతే మనం ఇతరులతో పోల్చుకుంటామో మన జీవితం మనకి కష్టంగా కనబడదు. కానీ గమనించి, నువ్వు చాలా శ్రేష్ఠుడివి, అనేకులతో పోల్చుకుంటే నువ్వు చాలా ధన్యుడివి, దేవుడు నీకు చాలా మేలు చేశాడు, నీకు కలిగిన దాన్ని బట్టి దేవుడు స్తుతించుకుంటున్నాడు అర్థమో మరిచిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ సమరీయులు కేవలం పాపం చేయడానికి కలుగు చేయబడినటువంటి మానవులు కాదు. ఎవరైతే మోషే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించారో వారు ఊరికి వెలుపల ఉండటం ద్వారా వారు వెలువేయబడినటువంటి వారుగా ఉండటం బట్టి వారు సమరీయులు పిలువబడ్డారు. అయితే ఈ యూదులు వారిని ఎలా చూసేవారంటే, వారికి వీరు చాలా అసహ్యులుగా ఉండేటువంటి వారు. యూదులు వాళ్ళని అసహ్యించుకునేవారట. ఒక పత్రికలో చదివిన మాట, యూదులు సమరీయుల చేతితో ఇచ్చేటువంటి నీళ్లు తాగుట పచ్చి పంది యొక్క రక్తము తాగిన దాంతో సమానంగా భావించేవారు. అంత అసహించుకునేవారట వాడిని. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళి ఆ సమరీ స్త్రీ ఏమడిగాడు? ప్రభు దాహం నీళ్ళు అడిగాడు. అందుకే రావట్లేదు. అయిపోయి నాయన నువ్వు యూదుడివి, మేము సమరీయులు, మా చేతిలో తాగుదావా, నువ్వు మమ్మల్ని నీళ్ళు అడుగుతాడు నాయన అని అడిగాడు. ఆశ్చర్యండి. గమనించిన ప్రభు ఎందుకు అంత అసహించుకోదగినటువంటి మనుషుల మధ్యకి కూర్చున్నారంటే యేసుక్రీస్తు ప్రభు. అది చూసి ఆ ఇంటికి పిలిచినటువంటి సీమన్ అనుకుంటాట, ఈయనేంటి నేను నా ఇంటికి ఆహ్వానించి భోజనం నా ఇంటికి ఆహ్వానిస్తే వాళ్ళ మధ్యకి కూర్చున్నాడు ఏంటి అని అనుకుంటా ఉంటే, ప్రభు ఆ యొక్క మాటను గ్రహించి అంటా ఉన్నాడట, నేను ఎక్కడికి వచ్చాను? ఎవరిని పిలవడానికి వచ్చాను? పాపులను పిలవచ్చుతని కానీ నీతిమంతులను పిలవ రాలేదు. వైద్యుడు రోగులకే అవసరము కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. నేను లోకానికి ఎందుకు వచ్చానంటే పాపములో పడినటువంటి వీళ్ళను రక్షించడానికి, నశించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వీరిని పట్టుకోవడానికి, వెనక్కి రాగడానికి, వెతికి రక్షించడానికి నేను లోకానికి వచ్చానని ప్రభు ఆ సమయంలో చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎందుకు పాపులను పిలిచెను? నేను పాపులను పిలవచ్చుని కానీ అంటూ ఉన్నారు. పాపుని పిలవడానికి దేవుడు వచ్చాడట. ఎందుకు పాపుని పిలవడానికి వచ్చాడు దేవుడు అంటే, మొదటి మనం చూసిన 2వ తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. దేవునికి స్తోత్రం. ఆయనట రక్షించడానికి పిలిచాడు ఆయన. ఈ రోజు ప్రభు అంటే, నేను పాపులను పిలవచ్చు అంటున్నాడు ప్రభు. దేనికి పిలుస్తున్నాడు ప్రభు అంటే, పాపులను వారిని రక్షించడానికి పిలుస్తా ఉన్నాడు. వారిని పాప మరణం వచ్చి జీతం మరణమై ఉండగా మరణము నుండి తప్పించడానికి ప్రభు పిలవడానికి వచ్చాడు. ఇక్కడికి రక్షించడానికి, మరణములో నుండి మిమ్మల్ని రక్షించడానికి, రక్షణ నిమిత్తమై ప్రభు మనల్ని పిలవడానికి లోకానికి వచ్చాడు. పాపంలో నిన్ను నన్ను పాపపు ఊబిలో కూరుకుపోకుండా మనం రక్షించడానికి లోకరక్షకుడిగా ఈ లోకానికి ప్రభు వచ్చిన వారై ఉన్నారు, మనల్ని పిలుచుచున్న వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయినని సంగతి నీ వెరుగుదువు. మొదటి తిమోతి
పాపులను రక్షించుటకు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు క్రీస్తు యేసు లోకమునకు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని యోగ్యమైనదియును ఉన్నది. చాలండి. ఏంటంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడట? ఎందుకు వచ్చాడంట ఆయన? పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడనేది పూర్ణ అంగీకారముకు యోగ్యమైనది. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు? వచ్చిన ఎందుకు పిలుస్తున్నాడు పాపులనే అంటే రక్షణ నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడు. రక్షణ అనేది గొప్ప సంకల్పము, అది గొప్ప పని, గొప్ప భారంతో కూడినటువంటి పని. ఆ బాధ్యతతో కూడినటువంటి పనిని నిర్వర్తించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. గమనించండి, ప్రభునందు పాపుల రక్షణ మహాసంకల్పం అనేటువంటి చేపట్టడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. ఈ లోకంలో నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి, వారి నిమిత్తమే తన ప్రాణములు పెట్టడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. కనుక ఆయన పిలుపును మనం వినాలి. ప్రభు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరము. ఈ రోజు నువ్వు ఆయన స్వరం వినగలిగే గొర్రె అనేది ఉంటే ఈ పాపము నుండి ఆయన నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు పాపివని విరిగితే, నీవు పాపివని నువ్వు గ్రహించగలిగితే, నువ్వు ఇప్పుడే దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధపడు. దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవ మాట మనం చూసినట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. దేనికోసమట? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. చదవండి. గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక జీవించుడి. చాలండి. దేవునికి స్తోత్రం. పాపము చేసేవాడి స్థితి ఎలా ఉంటది? కొట్టేవాడిగాను, తిట్టేవాడిగాను, దౌర్జన్యము చేసేవాడిగాను, అహంకారంతో కూడిన వాడిగా ఉంటాడు పాపం చేసేటువంటి వాడు. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు కొట్టేవాడిగా ఉండొద్దు, తిట్టేవాడిగా ఉండొద్దు, చట్ట ప్రవర్తన జీవించేవాడిగానే ఉండొద్దు. నువ్వు ఎందుకు పిలువబడ్డావంటే ఆశీర్వాదములకు వారసుడిగా వరకే నువ్వు పిలువబడ్డావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ రోజుని పిలుస్తా ఉన్నాడు. నీ యొద్దకు వచ్చి పాపుల పైన మన మధ్యకు వచ్చి ప్రభు మనల్ని పిలుస్తా ఉన్నాడు. దేనికి అంటే ఆశీర్వాదాల చేత మనల్ని నింపడానికి, ఆశీర్వాదములకు వారసులుగా మనల్ని నిర్వహించడానికి దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఆయన పిలుపునందుకుంటే, ఆయన మాట చెప్పున మనం జీవిస్తే, ఆయన క్రియలకు లోబడి మనం జీవిస్తే, ఆయన ఆజ్ఞలకు నిబంధనలకు మనము నియమాలకు లోబడి జీవించినట్లయితే మనం ఏం చేయబడతాం? ఆశీర్వాదాలకు వారసులు కాగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు ఎలాగుంటాయి అమ్మా? దేవుని ఆశీర్వాదాలు ఎలాగుంటాయి? దేవుడిచ్చే ఆశీర్వాదములు, దేవుడిచ్చే ఈవులు ఎలా ఉంటాయంటే అమ్మా, మరి ఎవరు దానిని దేనితో పోల్చలేరు. భూమి అందున్న తండ్రులే ఇంతటి ప్రేమను ఈ పట్ల కనపరుస్తున్నప్పుడు పరమున్నటువంటి దేవుడు మరింత శ్రేష్టమైన ఈవులతో మిమ్మల్ని పోషించడు కదా అని రాయబడి ఉన్నది. గమనించండి, దేవుడిచ్చే ఈవులు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడు చేసే మేలు చాలా శ్రేష్టమైనవి. అది వేరే వారి దగ్గర దొరికేవి కాదు. మా అన్నయ్యకి అక్కడ దొరికేదా అమ్మా? దేవుడిచ్చే ఆహారం ఎలాంటిది? చాలా శ్రేష్టమైనది. దేవుడిచ్చే ఆశీర్వాదాలు చాలా శ్రేష్టమైనవి. బండ నుండి కారేటువంటి జలమును మరి ఎవరైనా త్రాగగలిగారా? ఎక్కడ దొరికింది? అప్పుడు ఎవరైనా మన బండ నుంచి వచ్చే నీటిని తాగలమా అమ్మా? తాగలమా? కానీ దేవుడిచ్చే ఆహారం కానీ, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కానీ, దేవుడిచ్చే మేలులు కానీ చాలా ప్రత్యేకమైనట్టుగా మనం చూడవలసిన వారమైనా. గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను పాపులను పిలవచ్చి తిని. దేనికి పిలుస్తున్నాడు పాపుల్ని అంటే రక్షించడానికి పిలుస్తా ఉన్నాడు. మొదటిది. రెండవది, ఆశీర్వాదములకు వారసులగుట కొరకే ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నారు. నీకు ఆశీర్వాదాలు కావాలా? శాపాలు కావాలా? గమనించండి, ప్రభునందు ప్రియులారా, మనం ఆశీర్వదించబడాలనే ప్రయాసపడతా ఉన్నాం. ఆశీర్వాదములనే కోరుకోవలసిన వారుగా ఉన్నాం. శాపాలు మనకెందుకు అమ్మా? శపితమైన వారిగా మనం ఉండకూడదు. నీవు ఆశీర్వదించబడితే నీ ఆశీర్వాదం ఎంతవరకు ఉంటుందో తెలుసా? నీ పిల్లల కుమారుల వరకు కూడా ఆ ఆశీర్వాదం కొనసాగుతూనే ఉంటుంది. నీ ఒక్కదాంట్లో పోయే ఆశీర్వాదం కాదు దేవుని ఆశీర్వాదం అమ్మా.
కనుక గమనించండి, మనము దేవుని కృపకు పాత్రులమైతే విస్తారమైన ఆశీర్వాదంతో ప్రభు మనల్ని సత్కరిస్తారు. మూడవదిగా మనం చూడగలిగినట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, మనము నిత్య మహిమకు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగాను చేసి స్థిరపరచి బలపరచును. దేవునికి స్తోత్రం. నిత్య మహిమకు ఏంటంట మిమ్మల్ని పిలిచిన వాడగు దేవుడు. అలాగే 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయనకు వచ్చి చాలండి. కనుక గమనించినట్లయితే నిత్యమైనతో నిత్య మహిమలో ఉండుటకు, నిత్య మహిమ అంటే ఎక్కడ ఉంటుంది? అది నిత్య మహిమ అనేది ఎక్కడ ఉంటుందమ్మా? పరలోకమే నిత్య మహిమ. చూసినటువంటి దేవుని పిలుపుకు లోబడగలిగినట్లయితే నువ్వేం చేయబడతావు తెలుసా? మొదటిగా నువ్వు రక్షించబడతావు, రెండవది ఆశీర్వదించబడతావు, ఆశీర్వాదాలకు వారసునిగా అంటే దీవించబడతావు, మూడవదిగా నిత్య మహిమ అనగా పరలోక రాజ్యంలోనికి చేర్చబడతావు. ఎందుకంటే గొప్ప దానికి మనకు కావాలా? ఎందుకు ప్రయాసపడుతున్నారు మీరు? ఎందుకు శుక్రవారం అని, ఆదివారం అని, ఉపవాస కూటములని, వేరే వేరే ప్రార్థనలని, నెలసన్నిధి కూటాలని, రకరకాల ప్రార్థనలు ఎన్నో ప్రయాసపడతా ఉన్నాం. ఈ ప్రయాస, ఈ భక్తి, ఈ జీవితం ఇదంతా దేని కొరకంటే చిరకాలము యెహోవా సన్నిధిలో మనం నివాసము చేయడం కొరకే. దావీదు కోరుకున్నది ప్రభునందు ప్రియులారా, మనము దీవించబడాలి. మొదటిది రక్షించబడాలి, రెండవది దీవించబడాలి, మూడవదిగా నిత్యము దేవుని మహిమలో, దేవుని రాజ్యములో మనము వారసులుగా ఉండాలి. అటు గొప్ప ధన్యత మనం పొందుకోవాలంటే పిలుచుచున్నవాడైన దేవుని పిలుపుకు మనము లోబడవలసిన వారమైన. దేవునికి స్తోత్రం. అయితే ప్రభు అంటాడు, నేను పాపులను పిలవవచ్చి తిని. ఎప్పుడు పిలుస్తాడు దేవుడు? నేను పాపిని కాదు. నేను పాపినేంటి? ఈ రోజుల్లో చాలా మంది ఆయన నేను పాపిని ఒప్పుకో, నీ పాపాలు ఒప్పుకో, ప్రభువుని రక్షిస్తాడంటే నేను పాపినేంటి, నేనే పాపం చేశాను అని చాలా మంది వారు తప్పిదములు ఒప్పుకోవడం లేదు, కానీ ఎదురు దాడి చేసే పరిస్థితులు ఉంటా ఉన్నాయి. గమనించండి, నేను పాపిని ఒప్పుకుంటే దేవుని పిలుపు నువ్వు వినగలుగుతావు. నువ్వు పాపిని అంగీకరిస్తే దేవుని ఆదరణ పొందుకుంటావు. నేను పాపిని ఒప్పుకుంటే దేవుని యొక్క వాదాత్ముడు నువ్వు చూడగలుగుతావు, దేవుని సహవాసాన్ని అందుకుంటావు. ఎప్పుడైతే నువ్వు పాపిని అంగీకరించి పశ్చాత్తాపడతావో దేవుని కృపకు పాత్రులుగా మనం ఎంచబడతాం. కనుక ప్రభువునందు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. మనం దేవుని పిలుపుకు లోబడి వారుగా ఉండాలి. ప్రభువా, నీ స్వరము నాకు వినిపించిన ప్రార్థన చేసుకోవాలి. దేవుని పిలుపు విన్నప్పుడు దేవుని పిలుపుకు లోబడినటువంటి సమయాలు ఆశీర్వదించబడ్డాడు. నిద్రలో ఉన్నటువంటి సమయాలు దేవుని పిలుపు విన్నాడు. సమయాలు అనగానే చిత్తము ప్రభువా అన్నాడు. నేను ఏం చేయమన్నాడట? ఈసారి పిలుపు వినబడితే చిత్తము ప్రభువా అని అన్నాడు. గమనించండి, ప్రభువునందు ఏలి అలాగ చిత్తం ప్రభువా, నీ చిత్తమే, నువ్వు ఎలా చెప్తే అలా అని ఎప్పుడైతే దేవునికి లోబడ్డాడో సమయాలు ప్రవక్తగా ఆశీర్వదించబడ్డాడు, గణపరచబడ్డాడు. ఈ రోజు నీవు నేను
దేవుని పిలుపుని వినగలిగితే, దేవుని పిలుపుకు లోబడగలిగితే, చిత్తము ప్రభువా అనే రీతిగా మన మనస్సు మలుచుకోగలిగితే రక్షించబడతాము, దీవించబడతాము, దేవుని రాజ్యంలో చిరకాలము ఉండుటకు పెంచబడతాం. అది ధన్యత, దీవెన ఈ కొద్ది మాటల ద్వారా ప్రభు అందరికీ అనుగ్రహింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. విన్న వాక్యమును ధ్యానించుకుంటూ 2 నిమిషాలు ప్రభువా ఈ రాజ్యములో నన్ను ఆయత్తపరుచుకోండి ప్రభువా. తండ్రి కుడివైపు ఉన్న దొంగ ప్రార్థన చేస్తా ఉన్నాడు. తండ్రి ఈ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవాలను క్షమించమని ప్రార్థన చేశాడు. ఆయన స్వరాన్ని విన్నాడు. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు క్షమించమని ప్రార్థనలో దేవుని స్వరాన్ని స్వయంగా విన్నాడు కనుక ఇతడు దైవ కుమారుని గ్రహించి, నేను పాపిని గ్రహించి, ఇది మనకైతే న్యాయమే కానీ ఈయన పరిశుద్ధుడు, ఈయన అన్యాయముగా శ్రమ పొందుతున్నాడని గ్రహించి తన పాపం ఒప్పుకుని పశ్చాత్తాపడ్డాడు. పాపం ఒప్పుకుని పశ్చాత్తాపడితే, నువ్వు పాపం ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు, దీవించబడతావు, దేవుని రాజ్యంలో ఉంచబడతావు. కుడివైపు నుండి దొంగ చేసినది అదే. మనకైతే ఇది న్యాయమే. మనము దొంగలము, మనము దోపిడీదారులము, మనము పాపులము ఒప్పుకున్నాడు కనుక దేవుని ప్రేమకు పాత్రుడయ్యాడు. అతని రక్షించబడ్డాడు, అతని పాపములు క్షమించబడ్డాయి. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని గొప్ప వర్తమానం ఒకరు అందుకున్నాడు. వాగ్దానాన్ని దేవాటి వల్ల నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన నేను పాపను ఒప్పుకుంటూ ఉన్నాను దేవా, నేను పాపను అంగీకరిస్తావు, నన్ను క్షమించమని అడుగుతున్నాను. నా ప్రతి విధమైన అపరాధములు బట్టి నేను దోషినై ఉన్నాను, నన్ను మన్నించమని అడుగుతున్నాను ప్రభు. నన్ను క్షమించమని ప్రార్థన చేసుకుంటూ ఈ రక్షణ భాగ్యమును దయచేయండి ఆయన. నీ విస్తారమైన ఆశీర్వాదాలపై కుమ్మరించున్నాయన. నీ రాజ్య వారసులుగా నన్ను ఎన్నుకోనైనా అని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి మొదల పెద్దపడిన మాటలు ప్రభు నీ బిడ్డల జీవితంలో హృదయంలో భద్రపరచండి. నీరు కట్టి ఫలింపచ్చి విని విడిచిపెట్టి వారే వలే కాక వీరి వాక్యానుసారంగా జీవించగలిగే ధన్యతని బిడ్డలైన మనలో దయచేసి వాక్యమైన యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. అందరికి మరణాత. సమయములు, ప్రత్యేకమైన సాక్ష్యములు, ప్రార్థనా విజ్ఞాపనలు కలిగిన వారు ముందుకు వచ్చి ఈ సాక్ష్యము తెలియచేయాలని ప్రభు పేరట ఈ సమయానికి అప్పగిస్తా ఉన్నాను. సాక్ష్యం తెలియచేశారు వారు ఎవరు నుండి కనుక ముందుకు రావచ్చు. అందరు ఇప్పుడు లేచి నిలబడదాం. సాక్ష్యం చెప్పిన వారు ముందుకు వచ్చి మీ సాక్ష్యం తెలియపరచండి. లాస్ట్ టైం నా జాబ్ మిస్ అయిందని చెప్పేసి నేను ప్రార్థనలో పెట్టినాను. అంటే నాకు ఇంటర్వ్యూకి జరగడం జరిగింది. కొన్ని ఇంటర్వ్యూకి వెళ్ళాను కానీ సెట్ అవ్వలేదు. లాస్ట్ వీక్ మాత్రం సీఎంఆర్ ఇంటర్వ్యూ వచ్చింది. అది రివార్డెల్ ఇంటర్వ్యూ 4 ఇంటర్వ్యూ చేస్తే దాన్ని బట్టి ఓకే అన్నారు. కాకపోతే లొకేషన్ కాకినాడ ఇచ్చారు. కేవలం ఎక్కడన్నా మంచి జాబ్ చూసాడు. తర్వాత నుండి కాకినాడ ట్రై చేస్తాను అనుకుని తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, సెలెక్ట్ అయ్యాను. కాకపోతే ఇంతకుముందు 22,000 శాలరీ ఉండేది. కానీ దేవుడు వచ్చేటంటే ఇప్పుడు 28,000 శాలరీ చేసి మంచి పొజిషన్లో పెట్టాడు. అదంతా చాలా ఫోన్ చేసి ప్రార్థన చేస్తున్నాను. నేను అందరూ ప్రార్థనలో మా వైఫ్ అందరూ ప్రార్థనలో పెట్టుకున్నాను. దేవుడు చాలా సాక్ష్యం గురించి దేవునికి స్తోత్రం. చక్కటి సాక్ష్యము దేవుడు వినిపించారు. మరి మన ప్రియులు మరి వాసు గారు కాకినాడ పట్టణంలో మరి వారు ఉంటూ ఉంటారు. మరి భార్య మరి వారి ఉద్యోగ నిమిత్తం కాకినాడలో ఉంటారు. భార్య ఇక్కడే మన సంఘంలో ఉంటారు. మరి అనుకోని రీతిగా మరి గత 2 నెలల క్రితం కాకినాడ పట్టణంలో వారు ఉంటున్నటువంటి గృహానికి సంఘమంతటిని ఆహ్వానించి ఒక ప్రార్థన సన్నిధి కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇక్కడి నుంచి మనం కారులో వెళ్ళి చాలా సంఘమంతా కలిసి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది. మరి ఆ సమయంలో మరి ఆ కుటుంబము చాలా ఆదరించారు. వాళ్ళు మరి దైవజనుడిగా గల్లు కానివ్వండి, మరి ఆ బిడ్డలు కానివ్వండి, వచ్చిన సంఘ పెడుతున్న కానివ్వండి, మరి ఎంతో ఆతిథ్యం చేసి
మరి భోజన ఏర్పాట్లు కానివ్వండి, అక్కడ పరీక్షల విషయంలో కానివ్వండి, వారు చాలా ప్రేమను మరి మా పట్ల ఆ సమయంలో వెల్లడి చేసి తగు రీతిని గౌరవించి మరి మమ్మల్ని పంపించడం జరిగింది. మేము కూడా వారి కొరకు మనపూర్వకముగా మరి అక్కడ ప్రార్థన చేసి మంచి వర్తమానం అందించి రావడం జరిగింది. అంత బాగానే ఉందనుకున్న పరిస్థితుల్లో అనుకోని రీతిగా మరి గడిచిన కొద్ది దినాల క్రితం వినకూడనటువంటి మాట, మరి ఆయనకు ఉద్యోగము మరి లేకపోవడం అనేటువంటి మాట విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. నాకు మాట అనిపించింది, మరి ప్రార్థన చేసి వచ్చాం, మేలు కలగాలి కానీ కీడు కలగడం ఏంటి? మరి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన పెట్టించుకున్నాను, నాకు మేలు జరగకపోగా కీడు కలిగిందనే భావన వారికి కలిగితే వారి విశ్వాసంలో జారిపోతారు. దేవుళ్ళు ఎదుగుతున్నటువంటి వారు ఎక్కడ సన్నగిల్లిపోతారో, ఎక్కడ అపార్థం చేసుకుంటారో, ఇది దేనికి దారి, ఇది ఏ విధముగా నడవబోతా ఉంది, దీని మార్గం ఏంటి అని చెప్పి నేను చాలా మదన పడ్డాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, మరి నీ దాసుడు మరి ఉద్యోగం లేకపోతే ఆయన పరిస్థితి ఏమిటి? మరి మొన్న మా తమ్ముడు గారి బాబు పుట్టినరోజు రోజున మా అమ్మగారు వచ్చినప్పుడు శృతమ్మ గారు వాసయ్య గారు వారి భార్య